డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బిఏ ఎకనామిక్స్ స్టూడెంట్స్ కోసం పేపర్ 6Aలో సెమిస్టర్ 6లో ఉన్నటువంటి పేపర్ 6Aలో ఈ సబ్జెక్ట్ పేరు వ్యవసాయ అర్థశాస్త్రం. మొన్న చెప్పినట్టుగా ఇది జనరల్ పేపర్, హెచ్ఈపీ వాడు కూడా రాయాలని చెప్పాం. అదేవిధంగా మొన్న ఆన్లైన్ క్లాస్లో ఇందులో ఏమేమి అంశాలు ఉంటాయి, మనం వాటిని ఏ విధంగా మ్యాడ్యూల్స్గా విడగొట్టి చదువుకోవాలి అనే అంశాలన్నీ కూడా గత ఆన్లైన్ క్లాస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా మొన్న క్లాస్లో భారతదేశ వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత గురించి కూలంకషంగా మనం చర్చించాం. ఈ క్లాస్లో భారతదేశంలో మనం చెప్పుకున్నాం, భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత కారణాలు ఏంటి? అల్ప ఉత్పాదకత అంటే తక్కువ ఉత్పాదకత ఉండడానికి వ్యవసాయ రంగం ప్రకృతి ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన వరం చదువుతున్నాం మనం. అంటే ఇక్కడ మనకు బ్రహ్మాండమైన ల్యాండ్ ఉంది. అంటే రష్యా తర్వాత అదే సౌత్ ఆఫ్రికా తర్వాత ఇంకా ఫెర్టైల్ ల్యాండ్ ఉంది మనకి. కానీ ఉత్పాదకత మాత్రం తక్కువగా ఉంది. అంటే ఉత్పత్తి దాని నుంచి వచ్చే ఈల్డ్ ఏదైతే ఫలసాయం ఉందో, ఈల్డ్ ఉందో, లేదా దాన్ని ఎన్నైనా పేరుతో పిలవచ్చు మనం. అంటే వ్యవసాయ రంగం నుంచి ఉత్పాదకత అనేది ఇక్కడ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది? ఎటువంటి మెజర్స్ దానికోసం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది? ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పంటల్లో ఉత్పాదకత ఏ మేరకు ఉంది? అదేవిధంగా వివిధ సంవత్సరాల్లో మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల ఏ పర్సెంటేజ్లో ఉంది? ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ఈ క్లాస్లో చర్చిద్దాం. ఏమన్నా ఇంటర్మీడియట్లో లేకపోతే వేరే క్లాసులో లాగా మనం వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదక కారణాలు అంటే ఏదో 4 సైడ్ హెడ్డింగ్లు రాసేసి దాని పక్కన ఏదో మ్యాటర్ రాసేస్తే ఫైనల్ ఇయర్లో మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీరు ఏదో ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా లేకపోతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ లాగా సైడ్ హెడ్డింగ్ రాసేసి దానికి ఏదో 4 వాక్యాలు రాసేస్తే మార్కులు రావు. అంటే పాస్ మార్కులు రావచ్చు, కానీ సబ్జెక్ట్ మీద ఓవరాల్గా మీకు అవగాహన రావాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికి రావాలి, అలాగే ఎగ్జామ్స్లో కూడా మీకు పర్సంటేజ్ పెంచుకోవాలి, ఎక్కువ మార్కులు రావాలి అంటే మనం డిగ్రీ స్థాయిలో చదవాలి, డిగ్రీ స్థాయిలో ప్రిపేర్ అవ్వాలి, డిగ్రీ స్థాయిలోనే మనం నోట్స్ రాసుకోవాలి, ప్రిపరేషన్ ఉండాలి. ఏదో 4 సైడ్ హెడ్డింగ్లు పెట్టేయడం, దాని పక్కన ఏదో మ్యాటర్ గుడ్లుగా చదివేయడం ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా యూకేజీ స్టూడెంట్స్ లాగా ఇది పద్ధతి కాదు. సబ్జెక్ట్స్ మనం రీసెర్చ్ చేసినట్టుగా చూసుకోవాలి, దాని మీద చర్చ ఉండాలి. మీరు కూడా ఏ యావరేజ్గా తీసి రాయమంటే మీకు చాలాసార్లు క్లాస్లో కూడా నేను చెప్తుంటాను. ఏంటి, మీరు నేను చెప్పిన మెటీరియల్, మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీరు గూగుల్లోనూ లేకపోతే ఇంకో చోట యూట్యూబ్లోనూ సంపాదించుకున్న ఆ సబ్జెక్టు అన్నీ కలిపి ఒక చక్కటి ఎస్సే రూపొందించుకోవాలి. మీరు డిగ్రీకి వచ్చేసాం, ఫైనల్కి వచ్చేసాం అంటే అలా ఉండాలి తప్ప ఏదో మేస్టర్ 4 సైడ్ హెడ్డింగ్లు బోర్డు మీద వేసాను, పుస్తకంలో చూసి చదివేసి చెప్పేస్తే అదే మీరు పరీక్షలో రాసేస్తే దానివల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వదు. అది హై స్కూల్ స్థాయి విద్య అవుతుంది. మన డిగ్రీ స్థాయిలో ఉన్నాం కాబట్టి కొంత రీసెర్చ్ మెథడ్లో మనం ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ఇంటర్మీడియట్లో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదక కారణాలు అంటే ఏంటో రాసినట్టు ఇక్కడ రాయకూడదు. అందుకే మీకు ఇవాళ డీటెయిల్డ్గా బోర్డు మీద కూడా వేసి చూపిస్తున్నాను. ఏదో మాటలో నోటితో చెప్పేస్తే కాకుండా అది పర్టికులర్ రూపంలో కూడా మీరు పరీక్షలో వేయాలి. కాబట్టి ఏ పర్టికులర్ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏనన్నా? కాబట్టి మనకి క్వశ్చన్లోకి వచ్చినట్టయితే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు కారణాలు ఏంటి అనేది చూసే ముందు అసలు మన దేశంలో వ్యవసాయం ముఖ చిత్రం అంటే దీని యొక్క ముఖ చిత్రం ఎలా ఉంది, అసలు ఎలాగ ఇక్కడ పంటలు పండుతున్నాయి, ఏ రేట్లో పెరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరిగి అనేది మనం ఒకసారి చూసినట్లయితే స్పీడ్గా చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి పట్టిక చూసినట్టయితే క్లియర్గా కనబడుతుంది కదా మీకు. చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఇచ్చిన మెటీరియల్లో ఈ పట్టికలు లేకపోయినా ఈ పట్టికలు మీరు ఒక చోట ఇంక్లూడింగ్ చేసి పేపర్ అంటించుకోండి. అక్కడ మీరు ఆఫ్లైన్ క్లాస్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు అంటించుకుంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అంటే
భారతదేశంలో ఇక్కడ నుంచి మనం పైన ఇండియా అనకూడదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇండియా అనేది బ్రిటిష్ పేరు కాబట్టి దాన్ని తీసేసి మనం ఎక్కడ రాసిన భారత్ అని రాయాలి. ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. చాలా మంచి పని చేసింది సుప్రీంకోర్టు. ఇండియా తీసే నేను ఇప్పుడే తీసేస్తున్నాను. ఎవరో పెట్టిన పేరు మనకి మన దేశంలో పేరు ఉంది కదా. భారత్లో హెక్టార్ దిగుబడి, ఒక హెక్టార్ భూమిలో కొన్ని రకాల పంటలు మనం చూసినట్టయితే 1970-71లో 1999 2000 సంవత్సరాల మధ్యలో ఏ విధంగా ఉత్పత్తి పెరిగింది అనేది మనం చూసినట్టయితే మొత్తం ఆహార ధాన్యాల విషయంలో కనబడుతుందండి, రాసుకోవాలి. ఆహార ధాన్యాల విషయంలో వీడియో క్లాస్ అయిన తర్వాత ఆన్లైన్ క్లాస్ పక్కన వీడియో పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే నోట్స్ రాసుకోండి పట్టికలు. పంట చూస్తున్న ఆహార ధాన్యాలు తీసుకున్నట్లయితే 70-71లో ఇక్కడ మనం కేజీలో తీసుకున్నాం. ఈ పక్క పట్టణంలో క్వింటాల్స్లో తీసుకున్నాం. ఆ రెండు విషయాలు తేడా గమనించాలి. ఇక్కడ తీసుకుంటే 70-71లో ఆహార ధాన్యాల విషయంలో 876 కేజీలు పండింది. ఆహార ధాన్యాలు 872. 99-2000 వచ్చినప్పటికి 1874. అంటే ఇంచుమించుగా ఒక 1000 కేజీలు పెరుగుదల కనిపించింది మనకి. ఎప్పటి నుంచి ఎప్పటికి 70-71లోను 99-2000 సంవత్సరంలో. అంటే 2000 సంవత్సరం నాటికి ఈ కేజీలు మనం ఎక్కువ ఆహార ధాన్యాలు పండిస్తున్నాం. అదేమి పెద్ద ఎక్కువ కాదు. 70-80-90 ఇంచుమించుగా 20 సంవత్సరాల తర్వాత అది పెద్ద అభివృద్ధి కాదు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో. నెక్స్ట్ వరి విషయంలో చూసుకున్నట్టయితే హెక్టార్కి 1123 కేజీలు పండించేవాడు భారతదేశంలో. 99-2000 నాటికి ఎంత పెంచగలిగాం? 2915. అంటే ఒక దగ్గర ఒక 1800 కేజీలు ఎక్కువ పండిస్తున్నాం. నెక్స్ట్ గోధుమ తీసుకున్నట్టయితే గోధుమ తీసుకుంటే 70-71లో 1307 కేజీలు పండించేవాళ్ళం. 99-2000 వచ్చినప్పటికి 2277 కేజీలు పండిస్తున్నాం. 1307 నుంచి 2277 కేజీలు మనం పండించగలుగుతున్నాం. అంటే ఇది పెరుగుదల. ఇక నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పంట చెరుకు కదా, షుగర్ కేన్. షుగర్ కేన్ తీసుకున్నట్టయితే 48,337 ఉండేది. ఇప్పుడు 67,000 కేజీలు హెక్టార్ దిగుబడి మనం తీసుకురాగలుగుతున్నాం. ఇది మనం సాధించిన అభివృద్ధి. మన క్లాస్లో చెప్పినట్టు హరిత విప్లవం ద్వారా, గ్రీన్ రెవల్యూషన్ ద్వారా, అంటే రకరకాల పత్రికలు కనిపెట్టడం, ఎరువులు కనిపెట్టడం, క్రిమి సంహారక మందులు అంటే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, న్యూ సీడ్స్. 3 గుర్తుపెట్టుకోవాలి హరిత విప్లవం అంటే. అది మనకి ఎస్ఏ క్వశ్చన్ ఉంది. హరిత విప్లవం అంటే చెప్పినట్టు చెప్తాను. సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటూ వస్తుంది. ఏంటది? న్యూ సీడ్స్, హైబ్రిడ్ సీడ్స్. రెండోది ఫెర్టిలైజర్స్, ఎరువులు. మూడోది పెస్టిసైడ్స్ అంటే క్రిమి సంహారక మందులు. వీటన్నిటిని ఉపయోగించడం ద్వారా మనం ఉత్పత్తిని కొంచెం పెంచుకోగలిగాం. చూపిస్తున్నాం పట్టికలు. చెరుకు ఏంటంటే 4332 నుంచి 67,000 కేజీలకి. అదేవిధంగా పత్తి 105 నుంచి 212, ఒక 100 కేజీలు. ఈ విధంగా ఇంకా చాలా పంటలు మనం పరీక్షకు సంబంధించి అన్ని పంటలు చూపించాం. కొన్ని పంటలు చూపించడానికి ఇంపార్టెంట్ తీసుకున్నాం నెట్లో నుంచి. కాబట్టి మీరు చూసినట్టయితే ఏమైనా అన్ని పెరిగి పెరుగుదల మాత్రం ఉంది. ఆ పెరుగుదల పర్సెంటేజ్ ఎలా ఉంది అనేది రెండో పట్టికలో మనం చూద్దాం. ఇలా చూస్తే అమ్మ బాగా పెరిగింది అనిపిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి బాగానే పెరిగిందని కాదు, ఏమైనా పెరిగింది అనేది మనం చూసినట్టయితే మనం ఎవరితో పోల్చుకోవాలి. ఇప్పుడు నీ పొడిగలు చూసుకున్నాం అనుకో, ఆలోచన ఎల్కేజీలో యూకేజీలో తర్వాత దగ్గర మనం బిఏలో చదవగలుగుతున్నాం వస్తున్నాం అనుకుంటే అది పెరుగుదల కాదు. అది ఎవరితో క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చినట్టు పోల్చుకోవాలి. పోల్చుకుంటే నీ పెరుగుదల నీ అభివృద్ధి ఎంతో తెలుస్తుంది. ఎంతసేపు నేను నువ్వే చూసి చూసుకోవడం, నేను గొప్పవాడిని అనుకోవడం కాదు. పక్కడితో పోల్చుకుంటే మనకి నాలెడ్జ్ ఎంత పెరిగిందో మనకి అర్థమవుతుంది. లేకపోతే నేనే మోనాడుతున్నాను
17.5 క్వింటాల్స్. పోనీ 18 అనుకోండి, 5 పక్కన వరి 18 క్వింటాల్స్. 18 క్వింటాల్స్ అసలైన మన వరి కాబట్టి. అదే ఉత్తర కొరియా, అదేంటండి అమెరికా తీసుకోవాలి, రష్యా తీసుకోవాలి, డైరెక్ట్గా ఉత్తర కొరియాకి వెళ్ళిపోయి అంటే ఇక్కడ మనం తీసుకున్న డేటా ఎలా తీసుకుని జాగ్రత్తగా అదే మీరు నేర్చుకోవాల్సింది. స్టూడెంట్ అనేవాడు ఏం చేయాలంటే ఏదో బోర్డు మీద రాశారు నేషనల్ లేదా నోట్స్ ఇచ్చారని కాదు, అక్కడ అమెరికాలో చేసి, రష్యాలో చేసి, జపాన్లో చేసి, అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో చేసి ఉత్తర కొరియా తీసుకున్నారు, ఈ పట్టికలో విశ్లేషకులు నేను కానీ తీసుకున్నారు మీరు ఆలోచిస్తే నువ్వు డిగ్రీ స్టూడెంట్వి. ఇందాక చెప్పినట్టు 4 సెకండ్ పెట్టేసి 4 లైన్లు పాఠం రాసేస్తే ఇక అంతే అలాగే ఉంటావు నీ బతుకు. కానీ నేను గొప్ప అనుకుంటా ఉంటావు కాబట్టి పోల్చుకో, పక్కోడు ఎలా చెప్తున్నారు, పక్కోడు ఎలా చదువుతున్నారని చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎందుకు ఉత్తర కొరియా తీసుకున్నావు అంటే గుర్తుపెట్టుకోడు, ఉత్తర కొరియా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, గ్రీస్, ఇక్కడ అమెరికా, జపాన్ ఏమి లేవు. ఎందుకు తీసుకున్నా చేస్తాను అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది తెలియదు పిల్లలు. మనం ఇక్కడ పట్టిలో తీసుకుంది ఏంటి అంటే ఏ దేశంలో ఆ పంట విషయంలో ఎక్కువ అంటే హైయెస్ట్ పర్సెంటేజ్ మాట ఎక్కువ క్వింటాల్స్ పండే దేశం అది. దీని తర్వాత మిగతా దేశాలు అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, లేకపోతే వ్యవసాయ దేశాలైన ఆస్ట్రేలియా అయినా, న్యూజిలాండ్ అయినా దీని తర్వాతే ఇన్ని క్వింటాల్స్ అంటే పంటం హైయెస్ట్ మనకి ఈల్డ్ వచ్చే దేశాలు తీసుకున్నామాట. దాంతో పోల్చుకోవాలి. క్లాసులో ఎప్పుడు ఎవరితో పోల్చుకోవాలి? ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళతో పోల్చుకోవాలి. అంతేగాని నీకన్నా తక్కువ వాడితో పోల్చుకుని నాకు రాని వచ్చినాయి, ఆడికి 35 వచ్చినాయి, నాకు 38 మార్కులు వచ్చినాయి అనుకుంటే ఏంటి, 70 మార్కులు వచ్చిన వాళ్ళతో పోల్చుకోవాలి. అంతే కదండి. ఇక్కడ కూడా అంతే, హైయెస్ట్ ఈల్డ్ వచ్చే దేశంతో మనం పోలుస్తున్నాం. వరి మన దేశంలో అయితే 17.5, అదే ఉత్తర కొరియాలో 75. ఎంత విచిత్రం చూడండి. ఇక్కడ మనం చూస్తే పెరుగుదల కనిపిస్తుంది వరి, దాన్ని చూసుకోకూడదు. ఇక్కడ ఉత్తర కొరియాలో చూడండి ఎంత ఉందో, 75 క్వింటాల్స్ పండిస్తున్నారు ఒక హెక్టార్లో. మన దేశంలో 17.5 క్వింటాల్స్ మాత్రమే పండిస్తున్నారు. అంటే ఎంత వేరియేషన్. అందుకే అభివృద్ధి చెందడం అంటే అది. నెక్స్ట్ గోధుమ తీసుకుంటే మన దేశంలో 22.7, మన దేశంలో 22.7 క్వింటాల్స్. అదే ఐర్లాండ్ తీసుకున్నాయి. ఇంకా చెప్పండి ఐర్లాండ్ ఎందుకు తీసుకున్నామంటే అక్కడ ఆ పంట ఎక్కువ పండుతుంది. మీకు ప్రపంచ దేశాలన్నింటిలోనే ఎక్కువ మీరు రాసి జనరల్ అని చెప్పి. అందుకే మీకు బిఏ స్టూడెంట్స్కి ఇవన్నీ నేర్చుకుంటే మీరు రేపు ఐఏఎస్కి లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి పాయింట్లన్నీ ఈజీగా మీకు అర్థమవుతాయి. అందులో అడుగుతాడు గోధుమలో ఎక్కువ దిగుబడి వచ్చే దేశం ఏది? పూర్వనాడు అయితే ఐర్లాండ్ అని పక్కన పెట్టచ్చు. అర్థమైందండి. అందుకే మీకు రీసెర్చ్ మెథడ్లో చదవాలి అంటున్నాను. అందుకే ఏదో ఒక డిగ్రీ పాస్ అయిపోవడం చదవాలనుకుంటే అది టెస్ట్ పేపర్ చదువుకుంటూ పాస్ అయిపోవచ్చు. నేషనల్ ఎందుకు దానికి కాలేదు. ఇంట్లో ఆటో గడిపి వంట చేసుకుంటూ పిల్లలు డిగ్రీలు కట్టేస్తున్నారు కదా. మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు చదువుతున్నారు అంటే కొంత జనరల్ అవేర్నెస్ కూడా మనకు కావాలి. ఆ మెథడ్లో మేము టీచ్ చేయాలి. మేము మీ స్థాయికి పోయి సైడ్ రాసేసి అయిపోయిన పరీక్ష అయిపోయిన ఎగ్జామ్ అన్నట్టు ఉండకూడదు. మేము మీ రీసెర్చ్ మెథడ్లో చెప్తే మీరు దానికి పొద్దున అందరూ ఎలక్ట్లో 10 మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు కదా, వాళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. చదివేటప్పుడే మీరు ఆ బోర్లో అన్నీ ఎక్కించుకోవాలన్నా. కాబట్టి ఇక్కడ ఐర్లాండ్ ఎక్కువ పంట చేసి గోధుమ పండిస్తుంది. అందులో ఎంత వస్తుంది ఈల్డ్? 74.5 అంటే 75. మనకి ఇక్కడ 22.7 22 క్వింటాలు వస్తుంటే, 23 క్వింటాలు వస్తుంటే ఇక్కడ 75 క్వింటాల్స్ వస్తున్నట్లే 74.5. ఇక వేరుశెనగ విషయానికి వచ్చినట్టయితే 9.2 అట. ఎంతండి? 9.2. అది ఇజ్రాయెల్. ఇంకా అస్మాని చెప్పక్కర్లేదు మీకు. ఇజ్రాయెల్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇజ్రాయెల్లో వేరుశెనగ పంట ప్రపంచంలో ఎక్కువ క్వింటాల్స్ వస్తుంది కాబట్టి మీరు ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐఏఎస్లో కూడా ఈ గవర్నమెంట్కి రాయచ్చు. ఎంత వస్తుంది అక్కడ ఇవన్నీ చూడండి. అక్కడ ఈ సంఖ్యలు మన దేశ సంఖ్యలతో పోలిస్తే చాలా మనం భయంకరంగా బాధపడాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగం మీద ఎక్కువ మంది ఆధారపడ్డాం. వ్యవసాయ రంగంలో భూమి ఎక్కువ ఉంది, కానీ ఈల్డ్ తక్కువ. ఎంత దారుణంగా ఉంది. వరి విషయంలో ఇది 75, ఇది 17. గోధుమ విషయంలో ఇది 75, ఇది 22. వేరుశెనగ విషయంలో ఇజ్రాయెల్లో 64.5
క్వింటాల్స్. దారుణం ఏంటి? ఒక ఎకరంలో ఒక హెక్టార్లో మన దేశంలో మొక్కజొన్న 15 క్వింటాల్స్ పండుతుంటే, గ్రీస్లో 85 క్వింటాల్స్ పండుతుంటే ఇది అసలు అక్కడ అందుతుందో ఊహలకి. అలాగే ప్రతిదీ ఇది 15, ఇది 17, ఇది 75, ఇది 22, ఇక్కడ ఐలాండ్లో 74, వేరుశనగ 9.2, 64.5, మొక్కజొన్న 50.2, 85.2. ఒకసారి మళ్ళీ మీరు చదవండి రెండోసారి. నేను వీడియో పెట్టేసింది అంతా అయ్యి బాబు అనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఆహార ధాన్యాలు కొరత వస్తుంది. ఇంకా ఆహార భద్రత లేదు. ప్రజలు ఇంకా ఆకలితో చచ్చిపోతున్నారు. భూమి ఉంది, రైతులు ఉన్నారు, పండించే వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహం లేదు. అదే మీకు చెప్పబోతున్నాను. ఎందుకు ఇక్కడ అలా ఉంటుంది, అల్ప ఉత్పాదకత ఎందుకు వస్తుందో చెప్పడం కోసం అంతా చెప్తున్నాను. కాబట్టి ఈ విధంగా సంవత్సరాల మధ్య పోటీ పెట్టినా పెద్దగా పెద్దలు కనిపించట్లేదు. అంకెలు మారిన అంతే. ఇక్కడ చూస్తే మెంటలు వచ్చేస్తుంది. ఇతర దేశాలు అంటే ఎక్కువగా పండించే ఉత్తర కొరియా, ఐర్లాండ్, ఇజ్రాయెల్, గ్రీస్ ఈ దేశాలతో మనం పోల్చుకుంటే మరి గోడగా ఇది ఉంది. ఈ పట్టిక 2-3 సార్లు చూడండి. పట్టిక భయపడిపోయే అంకెలు అనుకోకండి. చూస్తే ఈజీగా ఉంది, నేర్చుకుంటే అమ్మో ఎలా ఉందా అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా అంటే మీకు అర్థమైపోయింది కదా. ఇది అల్ప ఉత్పాదకత అంటారా, అల్ప ఉత్పాదకత తక్కువ ఉత్పాదకత అంటారా, లేకపోతే ఇది పెరుగు ఈ పట్టిక చూసేసి మనం పెరిగిపోయిన అనుకున్నాం. ఈ ఒక్క పట్టిక వేస్తే బాగానే ఉందనుకుంటారు. ఈ రెండో పట్టిక వేస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు మన ఉత్పత్తి కాదనిపిస్తుంది. కానీ 70%, 80% తేడా ఉంటే ఇది ఉత్పత్తి పెరిగినట్టు ఎలా అనుకుంటాం? కాబట్టి ఈ రెండు పట్టికల్ని మీరు కంటిన్యూగా నేర్చుకోవాలి. అది ఇంకో పట్టిక కూడా ఇచ్చు, కానీ అది నోట్తో చెప్పేస్తాను. ఇప్పుడు వరి తీసుకున్నారనుకోండి, నిజంగా మనం పండించగలిగే కెపాసిటీ వరి తీసుకుంటే దగ్గరగా 37% మనం పంట పండించవచ్చు. కానీ మనం పండిస్తుంది 17%. అంటే ఇంకా 20% వేస్ట్ అయిపోతుంది. అలాగే అన్ని రకాల విషయాలను పండించే శక్తి ఉంది, కానీ మనం ఉపయోగించుకునే విధానం, పాలసీ లేదు. ప్రజలు ఉన్నారు, మంచి ప్రజలు ఉన్నారు, మంచి రైతులు ఉన్నారు, ప్రోత్సాహం లేదు. ఏనా? కాబట్టి ఈ పట్టికల్ని మీరు చూసినట్టయితే మన దేశంలో ఏ దేశం ఉంది? ఇండియా. ఇండియా అంటే మీకు కుదరదు. రేపు పొద్దున మీరు అప్లికేషన్ పూర్తి చేసినప్పుడు కూడా నేషనాలిటీ అంటే ఇండియన్ అని రాయకూడదు, భారత్ అని రాయాలి. ఏమంటే ఈ రెండు పట్టికలు మనం చూసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మన దేశంలో ఖచ్చితంగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకని రీజన్స్, ఎందుకు అల్ప ఉత్పాదకత ఉంది అన్నప్పుడు ఇంటర్మీడియట్ ఒక 10 పాయింట్ కాదు, సింపుల్ చేసి ఇప్పుడు కొట్టే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 3 కారణాలకి మనం దాన్ని చూపించవచ్చు. ఒకటి ఏంటి? వ్యవస్థాపూర్వక కారణాలు. రెండోది సాంకేతిక కారణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నికల్ రీజన్స్, సాంకేతిక కారణాలు. మూడోది ఇతర కారణాలు. ఇందులో వాటి విడిగా సమైటీస్ మనం చెప్పుకోవచ్చు. ముందు చూసుకున్నట్టయితే వ్యవస్థాపూర్వక కారణాలు. వ్యవస్థాపూర్వక కారణాలు అంటే ఏ దేశం అభివృద్ధి చెందాలంటే ముందు వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి. ప్రజల యొక్క లిటరసీ రేట్ పెరగాలి కదా, అంటే బుర్ర పెరగాలి, అంటే చదువు, ఆరోగ్యం, కరెంటు, నీరు, మంచినీళ్ళు, హెల్త్, ఇవన్నీ ఉంటే వ్యవస్థ బాగున్నట్టు. అప్పుడు దాంట్లో మనం రిఫార్మ్స్ చేయొచ్చు, సంస్కరణ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా వ్యవస్థ, భారతదేశంలో వ్యవసాయంలో వ్యవస్థాపూర్వక కారణాలు 2 చెప్తున్నాం. ఒకటి ఏంటంటే భూస్వామ్య పద్ధతులు. అంటే ఇక్కడ భూమి కొంతమంది చేతుల్లో ఉండిపోయింది. వేలాది ఎకరాలు, రాజులు, జమీందారులు, మహబారీలు, ఇలా రకరకాల పద్ధతుల్లో మనకి భూమి అంతా కొంతమంది చేతుల్లో ఉండిపోవడం వల్ల భూమిని సమానంగా పంపిణీ జరగలేదు. అందువల్ల పంటలో పెరుగుదల రాలేదు. ఎక్కువ భూమి ఉన్నాడు ఏం చేస్తారండి, కొంత భూమి సేద్యం చేస్తారు, కొంత భూమి గౌరవం ఇచ్చేస్తారు, కొంత భూమి వదిలేస్తారు. అలా కాకుండా ఒక్కొక్క రైతుకి 10 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంటే ఆ భూమి అంటే వాడికి ప్రేమ ఉంటుంది. అందులో సంస్కరణ ప్రవేశపెడతాడు, కొత్త ఉత్పత్తులు తీసుకొస్తాడు, గణనీయమైన అభివృద్ధి సాధిస్తాడు. కాబట్టి ఇక్కడ భూస్వామ్య పద్ధతుల్లో ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి అల్ప ఉత్పాదకత వస్తుంది. నెక్స్ట్ కమతాల పరిమాణం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో కమతాల విభజన, విఘటన ఎక్కువ జరిగిపోయింది. విభజన అంటే ఏంటి, విఘటన అంటే ఏంటి
పూజించాల్సిన రైతును మనం చంపేస్తాం చేయలేదు. దాని కారణాలు ఏంటి? ఒకటి భూస్వామ్య పద్ధతులు, రెండోది కమతాల పరిమాణం. అంటే మీరు ఏం రాయాలి? కమతాల పరిమాణం అడిచినట్టుగా ఉంది. ఎందుకు? స్వాతంత్రం రాకముందు నుంచి కమతాల విఘటన జరిగిపోయింది అనేది రాయాలి. అంటే వ్యవస్థాపక కారణాలు మనం రెండు కారణాలు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఒకటి భూస్వామ్య పద్ధతులు, రెండోది కమతాల పరిమాణం అల్పంగా ఉండడం. ఇక రెండోది సాంకేతిక కారణాలు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మన వ్యవసాయ రంగంలో ఏం చేస్తున్నాం? పురాతన పద్ధతులు. ఫస్ట్ పాయింట్ పురాతన పద్ధతులు అనుసరిస్తున్నాం. ఇంకా ఎద్దులు, నాగళ్ళు, ఏమండి ఇలాంటి పురాతన పద్ధతులు అనుసరిస్తున్నాం. అనుసరించడం వలన అక్కడ మనం చెప్పాను కదా మీకు, చిన్న కమతాలు ఉండడం వల్ల ఇది తప్పదు. ఒక 10 ఎకరాల నుండి ట్రాక్టర్ పెట్టి ఉండొచ్చు, ఒక 5 ఎకరాల నుండి ట్రాక్టర్ పెట్టి ఉండొచ్చు. 1 ఎకరాల నుండి 2 ఎకరాలు ట్రాక్టర్ పెట్టి ఉంటే మొత్తం ఆ గట్లన్నీ తెగిపోతాయి. కాబట్టి ట్రాక్టర్లు ప్రవేశపెట్టాలన్నా, బుల్డోజర్స్ ప్రవేశపెట్టాలన్నా, లేకపోతే హార్వెస్టర్స్ ప్రవేశపెట్టాలన్నా, సాంకేతిక పద్ధతి హెలికాప్టర్ ద్వారా మందులు చల్లాలన్నా, హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లాలన్నా, ఆస్ట్రేలియా లాగా న్యూజిలాండ్ లాగా ఇక్కడ కుదరదు. ఎందుకు కుదరదంటే పురాతన పద్ధతులు మనం ఎందుకు అనుసరిస్తున్నామంటే దాన్ని బట్టి ఒకదానికి లింకి కమతాల పరిమాణం చిన్నగా ఉండడం. ఇక నెక్స్ట్ రెండోది సాంకేతిక కారణాలు నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం. కరెక్టే కదా? ప్రాజెక్టులు లేవు, వాటర్ అయితే బ్రహ్మాండం, వర్షాలు ఎక్కడైనా పడతాయి, బాగుంటుంది, పుష్కలంగా వాటర్. ఏం చేస్తాం? అంతా వదిలేసి గోదావరి నుంచి, కృష్ణా నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? సముద్రంలో కలిపేస్తుంటాం. ఎక్కడ కలిపేస్తామండి? సముద్రంలో కలిపేస్తాం. సముద్రం తాపాకలు ఎక్కువ అదే. గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోవడానికి మనకి 50 సంవత్సరాల పైగా పడుతుందంటే సిగ్గుపడాలి. ఎంత పెద్ద దేశం, ఇంత జాతీయ ఆదాయం ఉంది, ఇంత తలసరి ఆదాయం ఉంది, అయినా జీడీపీ ఉంది, గ్రోత్ ఉంది, అయినా కానీ ఒక ప్రాజెక్ట్ కట్టుకోలేము. దానికి 100 బాధలు పెట్టేస్తారు, 100 రకాలు. ఆ బడ్జెట్ అంటారు, ఈ బడ్జెట్ అంటారు, ఆ రాస్తారు, ఈ గవర్నమెంట్ వస్తుంది, ఆడ చేస్తారంటే వీడు చేయలేకపోయి అంటాడు. సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిస్తారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. దేశవ్యాప్తంగా ఎన్ని ప్రాజెక్టులు అనుకుంటుంది? కాబట్టి నీటిపారుదల సంఖ్య లేదు. దాన్ని విడిచిపెట్టుకోగలిగే పోలవరం దగ్గర అంటే 1,00,000 ఎకరాలకు మనం నీళ్ళు అందించగలుగుతాం. ఇంకా లక్షలాది మంది రైతుల జీవితాలు బాగుపడతాయి. అన్నిటికన్నా ముఖ్యం వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది. కాబట్టి సరైన నీటిపారుదల సౌకర్యాలు లేవు. వర్షం వస్తేనే పంట, చెరువులు ఎండిపోకుండా ఉంటేనే పంట. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు నీటిపారుదల సౌకర్యాలు మనకి ఉన్నాయి. ఇక నెక్స్ట్ మూడోది ఇతర కారణాలు. ఇవి మామూలు అన్ని మనకి లోకల్లో కనపడే విషయాలు. అందులో మొట్టమొదటి నేను చెప్పినట్టుగా 75% మంది 65% మంది ఇంకా వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నారు. అంటే ఎంత జనాభా ఒత్తిడి వ్యవసాయ రంగం మీద ఉందా చూడండి. వచ్చే ఈల్డేమో తక్కువ, కానీ దాని మీద పడి తినేవాళ్ళు ఎక్కువ. ఒక అసామికి సంపాదిస్తున్నట్టు 40,000-20,000 అంటే ఇంట్లో ఆ 8 మంది సభ్యులు 10 మంది సభ్యులు పడి తింటున్నారంటే మిగతా వాళ్ళు ఏమైనా చేయరు. దొల్లపోతులాగా ఇంట్లో పెళ్ళం పెట్టలు, తాత, మా అమ్మ, అప్పుడప్పుడు చుట్టాలు, మేనత్త, వీళ్ళందరూ వచ్చేసి ఒక వ్యక్తి 10,000-20,000 సంపాదిస్తుంటే కుటుంబం పడుతుంది అంటే ఆ అసామి ఏమైపోతాడు? ₹1,00,000 జీతగాడైనా ఏమైపోతాడు చెప్పండి? అంతమంది చుట్టాలు వచ్చి వేసేస్తుంటే రోజు. లేదా ఇంట్లోనే 10 మంది సభ్యులు ఉంటే ఉమ్మడి కుటుంబాలు ఇవ్వకు నాకు జనాభా ఉండాలన్న రోజులు కాదు. ఎందుకంటే మన దేశం దౌర్భాగ్యం ఏంటంటే ఒకటే సంపాదిస్తే అందరూ సంపాదిస్తే పర్లేదు, ఒకటే సంపాదిస్తే అందరూ తింటుంటారు, ఎవరు పని చేయరు. 25 ఏళ్ళు వచ్చిన కొడుకు కూర్చునే తింటాడు డిగ్రీ చేసి, కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తారని అది తింటానే ఉంటుంది డిగ్రీ చేసి, పెళ్ళం చదువుకున్న అది ఉద్యోగం చేయదు, గబగబా వంట చేసేటప్పుడు కార్తీక దీపం సీరియల్ చూడడం, ఈ ముసలోడు వెనకాల కూర్చుని దాన్ని మొత్తపడడం. ఇలా దరిద్రం అంటే ఏ పక్కలో చూసినా మన ఇండియాలోనే దరిద్రం పెడుతుంటుంది. అదే మీ ఫారెన్, జపాన్, చైనా, ముఖ్యంగా 2 దేశాలు, ఇంకా అమెరికా, ఎక్కడ చూసినా చిన్న కుర్రోడు దగ్గర నుంచి పెద్దోడు దగ్గర పనిచేస్తానంటాడు. యూనివర్సిటీ స్టూడెంట్ కూడా పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు, రెస్టారెంట్లో పనిచేస్తాడు. ఆ డబ్బులు సంపాదించుకుంటే ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళు చూసి మనం ఎడుచుకుంటాం. వాడు పబ్కి వెళ్ళిపోతాడంట, రోజుకు అమ్మాయిని మార్చేస్తాడంట, డ్యాన్స్ వేసేస్తాడంట అని ఏడుకుంటే అదల్లా మనం కూర్చొని ఎడుతూ ఉంటాం. ఆడేమి అవసరం తింటాం, ఆడు కాళ్ళ మీద నిలబడతాడు, ఆడు బాక్స్ మీద ఆధారపడ్డాడు, సంపాదించుకుంటాడు. ఆ లైఫ్ స్టైల్ అది మన వాళ్ళు చేయట్లేదా? పైకి కనపడంతే ముసుగేసుకుని అందరినీ విమర్శిస్తూ ఉంటాం.
ఎదురు రావడం, ప్రతి దానికి మూఢనమ్మకాలు ముహూర్తాలు పెట్టుకుని ఏ పని చేయరు. ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారంటే పని లేకపోవడం. పని అలా ఎక్కడపడాలి, రేపు చేద్దాం ఎదురు చేద్దాం అంటే ముహూర్తం రాలేదు. ఇవాళ అష్టమి, ఇవాళ షష్ఠి, 3 రోజుల తర్వాత తెస్తారు. ఈ లోపు 9 వచ్చి దొబ్బితే నచ్చు. ఈ 3 రోజులు ఏ పని చేయరు. రోజు మంచిగా పని చేయకూడదా? ఇది దేశాల్లో ఉంది అది. అంతేకాదు తలసరాదాలు అలా ఉన్నాయి, అలా అభివృద్ధి సాధించారు. మనం ఇక్కడ ప్రతిదానికి ముహూర్తం ఏమండి, ముహూర్తాలు పెట్టుకుని చేసుకుని పెళ్లి పెట్టాలి అయిపోతున్నాయి. ముహూర్తాలు పెట్టుకుని కార్లు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అవ్వట్లేదా? అంటే మనం మూఢనమ్మకాలు, ఈ గ్రామీణ వాతావరణం అంతా అలా ఇస్తూ ఉంటుంది. ముందుకెళ్ళడం ఆలోచనలు, మూఢనమ్మకాలు, మూఢ ఆలోచనలు, అక్కర్లేని సొల్లు, చెట్ల కింద కూర్చుని పెద్ద పెద్ద తర్కాలు ఉంటాయి అక్కడ కూర్చుంటారు, లేదా గురుగారు కూర్చుంటారు. కూర్చుని అక్కర్లేని సోళ్ళు చెప్తున్నాడుగా. స్కూల్లోనూ కాలేజీలోనూ ఇలాంటి వాతావరణం ఉన్నాయి మన ఏరియాలో. ఆడి మీద వీడి మీద ఆడి ఏడుస్తూ మనకు ఏడుస్తూ ఉంటాం మాట 24 గంటలు. మనం ఏం అభివృద్ధి సాధించాలని ఆలోచించుకోడు. మన సబ్జెక్ట్ ఎంత పెంచుకున్నాం, మన యొక్క అవేర్నెస్ ఎంత పెంచుకున్నాం, జనరలిటీ ఎంత పెంచుకున్నాం, మన హెల్త్ ఎంత పెంచుకున్నాం, ఎంత బాగా జీవిస్తున్నాం, ఆధ్యాత్మికంగా ఎంత బాగా పోతున్నాం, ఏం ఆలోచించడు. ఎంతసేపు ఆడ దేంతో మాట్లాడుతున్నాడు, వీడు దేంతో మాట్లాడుతున్నాడు, ఆ పిల్ల ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఆడేం చేస్తున్నాడు. 24 గంటలు వీడు పెద్ద పద్ధతిలాగా ఎంతకడు విమర్శించడం. చెప్పేసి శ్రీరంగ దూరేదని ఏదో అంటారు కదా, అలాంటి ఎదవలు అంత సమాజం. కాబట్టి గ్రామీణ వాతావరణం ఇలా తగ్గడిపోయింది. ఇప్పుడు మందు, ఈ ప్రభుత్వం పనులు ఎక్కువ వసూలు చేయాలి కాబట్టి గ్రామాల్లో కూడా 100 మందుల షాపు, 100 వైన్ షాపు ఇచ్చేసి అక్కడ పాలేరు తాగేస్తాడు, గేదెలు కూడా తాగేస్తాడు, అందరూ తాగేసి ఆ గ్రామీణ వాతావరణం చండాలు అయిపోయింది. దాంతో వాళ్ళకి ఉత్పాదకత మీద కూడా దాని ప్రభావం పడుతుంది. ఇక నెక్స్ట్ సేవల కొరత. సేవల కొరత అంటే సేవల కొరత అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవ ఏమున్నాయని చెప్పాను కదా. నీటిపారుదల సేవల సౌకర్యాలు లేవు, సరైన గైడెన్స్ ఇచ్చిపడలేదు, రీసెర్చ్ సెంటర్లు లేవు. ఉన్నాయి ఎక్కడో సమర్పట పెద్దాపురం లేదా మార్చేది అక్కడ ఉంటాయి. రీసెర్చ్ సెంటర్ సంబంధించిన వ్యక్తులు ప్రతి గ్రామాల దగ్గర ఉండాలి. ఈ గ్రామ సెక్రటరీ గవర్నమెంట్ అక్కడ ఒకటి ఉండాలి. ఉండి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. ఉన్నాడేమో నాకు తెలియదు, సరిగ్గా పెట్టారేమో, అది మనం విమర్శించకూడదు. పెట్టి ఉండొచ్చు. నేను అనుకోవడం అగ్రికల్చర్కి సంబంధించిన ఒక ఎంప్లాయ్ ఉన్నట్టు అనుకుంటున్నాను. అలా పెడితే వాడిని అడిగి ఏ ఎరువులు వాడాలి, ఏ పురుషాహార మందులు వాడాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి దగ్గరలో ఉంటాడు కాబట్టి ఏమి తెలుసుకుంటాడు. అది తెలుసుకోవడం అదే చెప్తున్నాను నేను. అని పెట్టడానికి సంగతి రైతు తెలియదు. మీకు ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ఈ దరిద్రమే ఈగోలే తప్ప కొత్త విషయాలు ఏమొచ్చినాయి, మనం ఏం తెలుసుకోవాలి, మనకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, బ్యాంకులు ఎటువంటి లోన్స్ ఇస్తున్నాయి, ఇలాంటివి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండదండి. తెల్లారు లేచినప్పటికీ అక్కడ కూర్చుని ఇదే బాధ. ఎందుకంటే మనం ఆ సినిమా యాక్టివిటీ, ఆ కులం హీరో బాగున్నాడు, ఈ కులం హీరో బాగాలేదు, ఆ కులం సీఎం బాగా చేస్తాడు, ఈ కులం సీఎం బాగా చేయట్లేదు, ఇలా సోది మనకి ఎక్కువ సొల్లు. నువ్వేం తింటున్నావు, నువ్వు ఎంత బాగా జీవిస్తున్నావు, నీ ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నావు, నీ హెల్త్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ చేసావు, నీ ఆధ్యాత్మిక భావాలు ఎలా పెరుగుతుంది, నీ గురించి ఆలోచించబెట్టి 24 గంటలు ఆడెవడో పాడేవాడు. నీకెందుకురా, నీకెందుకు, నువ్వేం బాగున్నావు, అడుగు తీసి అడిగేలేవు నువ్వు. ఏమండి, కాబట్టి సేవల కొరత అంటే ఏంటంటే ఉన్న సేవలను ఉపయోగించుకోరు, కొరత ఉంది నిజమే. అలాగే సేవలు అంటే మద్దతు ధర ప్రకటించడం, ప్రభుత్వం రైతులకు మద్దతు ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలి, తుఫాను వచ్చినప్పుడు ఫలసాయం ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి రైతుకి. ఇలాంటి
ఎక్కువే మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు 10 మార్కులు వస్తాయి. చక్కగా రాయండి నెక్స్ట్ క్లాస్లో. మరి అల్ప ఉత్పాదకత ఉంది కాబట్టి ఉత్పాదకతను పెంచుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి మన తరపు నుంచి ఎటువంటి మనం సంస్కరణ ప్రవేశపెట్టాలి, నిర్ణయాలు తీసుకోవాలి